హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్టు 25 మరియు 26 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. సమకాలీన సైనిక పరిభాషలో కామికాజీ డ్రోన్ అనే పదం దేనికి అత్యంత దగ్గరగా సంబంధం కలిగి ఉంటుంది? ప్రీవియస్ క్లాస్లో మనము విశాఖపట్నంకి చెందిన డిఫెన్స్ స్టార్టప్ అయిన నభాస్త్ర అనే సంస్థ ఇటీవల భారత సైన్యం నుంచి ఒక కాంట్రాక్ట్ దక్కించుకుంది అని సుమారు 30 VLOT కామికాజీ డ్రోన్స్ ఆర్డర్ దీనికి సంబంధించి డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో అసలు కామికాజీ డ్రోన్స్ అంటే ఏంటి అనేది మనము చర్చించుకోవడం జరిగింది. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అండి. కరెక్ట్ ఆప్షన్ని ఇందులో ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ లాయిటరింగ్ మ్యూనిషన్, ఆప్షన్ బి హెవీ లిఫ్ట్ లాజిస్టిక్స్ యుఏవి, ఆప్షన్ సి వాతావరణ డ్రోన్ మరియు ఆప్షన్ డి కమ్యూనికేషన్ రిలే యుఏవి. ఈ కామికాజీ డ్రోన్స్ అనేవి లాయిటరింగ్ మ్యూనిషన్స్. సింపుల్గా చెప్పాలి అంటే ఇవి ట్రెడిషనల్ డ్రోన్స్ మరియు యుఏవీస్ వంటి కాకుండా ఒక హైబ్రిడ్ మోడల్. ట్రెడిషనల్ యుఏవీస్ మరియు గైడెడ్ మిజైల్ ఈ రెండిటిని మనము ఒకే వ్యవస్థలోనికి తీసుకువస్తే వాటిని కామికాజీ డ్రోన్స్ అని పిలుస్తారు. ఇవి లాయిటరింగ్ మ్యూనిషన్స్. ఇక్కడ లాయిటరింగ్ అంటే ఏంటి అండి? ఎక్కువసేపు గాలిలో ఎదురు చూస్తూ సరి అయిన సమయంలో లక్ష్యం మీద దాడి చేయడమే మనము లాయిటరింగ్ అంటే. ఒకేసారి ఇవి అటాక్ చేయకుండా గాలిలో ఎక్కువసేపు ఇవి వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇవి ట్రెడిషనల్ డ్రోన్స్ లాగా తిరిగి వెనక్కి రాకుండా వన్ వే ఎయిర్ క్రాఫ్ట్. అవి ఒక సూసైడ్ డ్రోన్స్ లాంటివి. సో ఇవి దాడి చేసి అక్కడే ధ్వంసం అవుతాయి. వీటి కీ క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తే లాయిటరింగ్ ఇందాకనే చెప్పుకున్నాము. ఎబిలిటీ టు స్టే ఎయిర్ బార్న్, గాలిలో ఎక్కువసేపు ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటాయి. అప్ టు 20 to 40+ మినిట్స్ ఇవి టార్గెట్ను నిశితంగా పరిశీలించి దాడి చేయడానికి దోహదపడతాయి. అలానే ప్రెసిషన్ స్ట్రైక్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదా FPV అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ గగుల్స్ వంటి వాటిని కానీ ఉపయోగిస్తాయి. అంటే వీటి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ అండ్ స్టెల్త్ ఫీచర్స్ మనకి ఎక్కువగా మనం చూడవచ్చు. వీటి యొక్క స్మాల్ సైజ్ మరియు లో ఎకోస్టిక్ సిగ్నేచర్ అంటే వీటి ద్వారా ఎటువంటి ధ్వని కానీ అదర్ రాడార్ ఐడెంటిఫైడ్ మార్క్స్ కానీ వెలువడవు. కాబట్టి సైలెంట్ ఆపరేషన్స్లో ఇది స్టెల్త్ టెక్నాలజీ, రాడార్ని తప్పించుకుంటూ దాడులు చేయడానికి సహాయపడుతుంది. ప్రజెంట్ ప్రామినెంట్ మోడల్స్ని మనం చూస్తే అమెరికా యొక్క స్విచబుల్ బ్లేడ్ మరియు ఇరాన్, రష్యా షాహెద్ 136, జరాన్ 2 వంటి వాటిని ప్రస్తుత కాన్ఫ్లిక్ట్స్లో వినియోగిస్తూ ఉన్నాయి. అలానే భారత్ కూడా శేష్నాగ్ 150 ఈ నెక్స్ట్ జనరేషన్ ఇండిజినస్ డ్రోన్ని ప్రస్తుతం టెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవి కామికాజీ డ్రోన్కి సంబంధించి. సో మన ఆన్సర్ ఏమవుతుంది అండి? ఇవి లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటే ఇవి గాలిలో ఎక్కువసేపు ఎదురు చూసి సూసైడ్ అటాక్ అనేది ప్లాన్ చేస్తాయి. సో ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం, INS అరిసూధన్కు చురుగ్గా సీ ట్రయల్స్. ఈ ఆర్టికల్ INS అరిహంత్ క్లాస్కి చెందిన INS అరిసూధని యొక్క కీలక అంశాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. 4వ అణుజలంతర్గామి INS అరిసూధన్ నిర్మాణ పనులు విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్లో దాదాపుగా పూర్తవడంతో సీ ట్రయల్స్ చురుగ్గా చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ ఈ ఏడాది ఆఖరుకు పూర్తయితే 2027లోనే INS అరిసూధన్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 130 మీటర్ల పొడవు, 7,000 టన్నుల బరువు కల INS అరిసూధన్ 8 వెర్టికల్ లాంచ్ సిస్టమ్ ట్యూబ్లతో క్షిపణి సామర్థ్యం కలిగి ఉంది. K4 క్షిపణులను 3,500 కిలోమీటర్ల పరిధి వరకు తీసుకెళ్లగలదు. అలానే 750 కిలోమీటర్ల పరిధి వరకు K15 క్షిపణులను కూడా ఇది తీసుకెళ్లగలుగుతుంది. దీని నిర్మాణానికి 90% ఇండిజినస్ టెక్నాలజీని వినియోగించారు. సో స్వదేశీ సాంకేతికత మనము ఇక్కడ చూడవచ్చు. INS అరిసూధన్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇది ఇండియా యొక్క ఫైనల్ అరిహంత్ క్లాస్ SSBN. SSBN అంటే ఏంటి?
సబ్మెర్సిబుల్ షిప్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్, అంటే ఇది న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిజైల్ సబ్మెరైన్ అని అర్థం. ఈ ఐఎన్ఎస్ అరిహంత్ చేరికతో భారతదేశం తన యొక్క మొదటి జనరేషన్ న్యూక్లియర్ డిటరెంట్ను పూర్తి చేసుకుంటుంది. న్యూక్లియర్ ట్రయాడ్ అని పిలుస్తారు. అంటే ఒక న్యూక్లియర్ డిటరెన్స్లో అన్ని వైపులా కూడా దాడి చేసే సామర్థ్యం పెంపొందించుకోవడం. భారతదేశం న్యూక్లియర్ డిటరెన్స్లో భాగంగా, అంటే శత్రు దేశాలకు భారతదేశం వద్ద అణ్వాయుధాలు ఉన్నాయనే భయం పుట్టించే విధంగా ల్యాండ్ బేస్డ్, ముఖ్యంగా అగ్ని సిరీస్ మరియు పృథ్వీ 2 షార్ట్ రేంజ్, ఇవన్నీ న్యూక్లియర్ క్యాపబిలిటీ కలిగి ఉంటాయి. అండ్ ఎయిర్ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం చూస్తే రాఫెల్ మరియు సుకోయ్ Su-30 MKI, మిరేజ్ 2000H, ఇవన్నీ న్యూక్లియర్ మిజైల్స్ను లాంచ్ చేసే క్యాపబిలిటీస్ కలిగి ఉంటాయి. అలానే ఇక సీ బేస్డ్ మనం చూసినప్పుడు భారతదేశం ప్లాట్ఫామ్ కోసం ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా 4 వెజల్స్ మనం చూడవచ్చు. ఐఎన్ఎస్ అరిహంత్ మొదటి వెజల్ కాగా, రెండవది ఐఎన్ఎస్ అరిఘాట్, దీనిని 2024లో కమిషన్ చేయడం జరిగింది. మూడవది ఐఎన్ఎస్ అరిధామన్, దీనిని 2026 ఏప్రిల్లో కమిషన్ చేయడం జరిగింది. దీని గురించి మనము డీటెయిల్డ్గా మన క్లాసెస్లో డిస్కస్ చేశామండి. ఇక నాలుగవది ఐఎన్ఎస్ అరిసూదన్ సీ ట్రయల్స్ పూర్తి చేసుకుని 2027లో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. వన్స్ లాంచ్ అయిన తర్వాత అన్ని టెస్టులు పూర్తయితే ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయబడుతుంది. తద్వారా సీ బేస్డ్ డెటరెన్స్ని మనము పూర్తి చేసుకుంటూ ఉన్నాము. అలానే ఇందులో మిజైల్స్ మనం చూస్తే ఈ ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్ ఎస్ఎస్బిఎన్స్ K-15 సాగరికా మిజైల్స్ మరియు K-4 లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ని కలిగి ఉంటాయి. K-4 మ్యాక్సిమం లోడ్ 8 మిజైల్స్ ఉండగా రేంజ్ 3500 కిలోమీటర్లు. K-15 మ్యాక్సిమం లోడ్ 24 మిజైల్స్ ఉండగా ఇవి షార్ట్ రేంజ్ మిజైల్స్, అరౌండ్ 750 కిలోమీటర్స్ రేంజ్ని ఇవి కలిగి ఉంటాయి. ఇక కీ స్పెసిఫికేషన్స్ ఈ ఐఎన్ఎస్ అరిసూదన్కి సంబంధించి మనం చూస్తే టోటల్ డిస్ప్లేస్మెంట్ వెయిట్ అనేది 7000 టన్నులు ఉంది. ఇక డెసిగ్నేషన్ S4 కోడ్ నేమ్తో దీనిని తీసుకువచ్చారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ మరియు ఐఎన్ఎస్ అరిధామన్. ఇవి 3 ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్ యొక్క మొదటి 3 సబ్మెరైన్స్. 90% పైగా ఇండిజినస్ కంటెంట్తో ఇది డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రొపల్షన్ మనం చూస్తే 83 మెగావాట్ ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ ప్రొపల్షన్ని ఇది కలిగి ఉంటుంది. ఇక ఆపరేషనల్ టైం లైన్ మనం చూస్తే 2024 అక్టోబర్లో ఫార్మల్గా దీనిని విశాఖపట్నంలో లాంచ్ చేశారు. ఓపెన్ సీ ట్రయల్స్ 2025 తర్వాత స్టార్ట్ అయ్యాయి. 2026 చివరికి ఈ ట్రయల్స్ని పూర్తి చేసుకుని అడ్వాన్స్డ్ ట్రయల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత 2027లో కమిషన్ మరియు ఇండియన్ నేవీలోకి ఇండక్ట్ చేయడానికి సన్నాహాలు చేపట్టారు. తద్వారా భారత తీర ప్రాంతంలో ఫుల్ ఆపరేషనల్ ఫ్లీట్ సస్టైనబిలిటీని ఈ నాలుగు ఎస్ఎస్బిఎన్స్ ద్వారా కంటిన్యూస్ పెట్రోల్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఐఎన్ఎస్ అరిసూదన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఇక ఐఎన్ఎస్ నిపుణ్ ఈ నెల 31న ప్రారంభం కానుంది. హిందుస్థాన్ షిప్ యార్డ్లో నిర్మించిన డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిపుణ్ను ముంబై నేవల్ డాక్ యార్డ్లో సోమవారం ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ఈ ఐఎన్ఎస్ నిపుణ్ యొక్క సీ ట్రయల్స్ పూర్తయ్యాయి. ఈ ఐఎన్ఎస్ నిపుణ్ అనేది నిస్తార్ క్లాస్ డైవింగ్ సపోర్ట్ వెజల్, డిఎస్వి అని వీటిని పిలుస్తారు. వీటి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? డీప్ సీ డైవింగ్ మరియు అండర్ వాటర్ ఇంటర్వెన్షన్స్తో పాటు సబ్మెరైన్ రెస్క్యూ క్యాపబిలిటీస్ని పెంపొందించడం ఈ డిఎస్విస్ యొక్క ప్రధాన లక్ష్యం. అంటే సముద్ర లోతు జలాలలో కూడా అండర్ వాటర్ ఇంటర్వెన్షన్స్ కొరకు, అది ఏ రకమైనదైనా కావచ్చు, సహాయ చర్యలు కావచ్చు లేదా రీసెర్చ్ కోసం కావచ్చు, ఇలాగా అండర్ వాటర్ ఇంటర్వెన్షన్స్ని పెంపొందించడం ఈ నిస్తార్ క్లాస్ యొక్క మేజర్ గోల్. అండ్ ఈ నిస్తార్ క్లాస్లో రెండవది ఈ ఐఎన్ఎస్ నిపుణ్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. సో ఐఎన్ఎస్ అరిసూదన్ మరియు ఐఎన్ఎస్ నిపుణ్కి సంబంధించి మనము డిస్కస్ చేయడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మిజైల్ సాంకేతికత ప్రైవేటుకు, డిఆర్డిఓ నుంచి బదిలీ,
ఆమోదించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ ఆర్టికల్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన సాంకేతికత ఏదైతే మిజైల్ టెక్నాలజీ ఉందో ఈ మిజైల్ టెక్నాలజీని ప్రైవేటు సంస్థలకు అందించడానికి ఇటీవల ఒక కార్యాచరణను రూపొందించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో వివరించింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ యొక్క ట్రాన్స్ఫర్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మిజైళ్ల అభివృద్ధి దశ నుంచి వేగంగా ఉత్పత్తి దశకు తీసుకురావడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అంటే సాంకేతికతను కేవలం అభివృద్ధి చేయడమే కాదు, దానిని ప్రొడక్షన్ స్టేజ్కి తీసుకువచ్చి ఎక్కువ మిజైల్స్ను ఉత్పత్తి చేయడం. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఏ విధంగా నిర్వహిస్తారు? ఈ సాంకేతికత బదిలీని అందుకునే హక్కు పొందేందుకు భారతీయ ప్రైవేటు కంపెనీల మధ్య పోటీ బిడ్డింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ ఓన్లీ ఇండియన్ కంపెనీలు మాత్రమే పోటీ పడాల్సి ఉంటుంది. అందులో విజయవంతంగా నిలిచిన సంస్థలు డిఆర్డిఓకు అభివృద్ధి తయారీ భాగస్వామిగా మారతాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందులో మనము ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే వ్యూహాత్మక మిజైళ్లు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీలో ఉండవు. ఓన్లీ నాన్ స్ట్రాటజిక్ మిజైల్స్ని మాత్రమే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అణ్వస్త్రాలను మోసుకెళ్లే అగ్ని వంటి వ్యూహాత్మక మిజైళ్లు ఇందులో ఉండవు. కేవలం వ్యూహాత్మకేతర మిజైళ్లకు సంబంధించిన లైసెన్స్ టెక్నాలజీలను మాత్రమే ప్రైవేటు కంపెనీలకు డిఆర్డిఓ బదిలీ చేయనుంది. తక్కువ దూరం లక్ష్యాలను ఛేదించే ఎయిర్ డిఫెన్స్ మిజైళ్లు, యాంటీషిప్ మిజైల్స్ కొరకు ఇప్పటికే ప్రైవేటు రంగంలో భాగస్వాముల జాబితాను డిఆర్డిఓ సిద్ధం చేసింది. ఇందులో ముఖ్యంగా అస్త్రా వంటి ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్తో పాటు ప్రళయ్ వంటి వివిధ రకాల సాంప్రదాయ బ్యాలిస్టిక్ మిజైల్స్ కూడా మనం చూడవచ్చు. దీని వలన అడ్వాంటేజ్ ఏంటి అండి? ప్రైవేటు రంగంతో జట్టు కట్టడం వలన తయారీ సామర్థ్యం అనేది మెరుగుపడుతుంది. సాంప్రదాయ మిజైళ్లను తక్కువ ధరకే పెద్ద మొత్తంలో సమకూర్చుకోవచ్చు. గ్లోబల్ సినారియోని మనం చూస్తే ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం, రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎక్కువ మిజైల్స్ ప్రొడక్షన్ అనేది మనకి అవసరం. కాబట్టి భారతదేశం ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీకి ముందడుగు వేసింది. అలానే ఇటీవల పాకిస్తాన్ ఒక ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో భారత్ ఎక్కువ మిజైల్స్ను అభివృద్ధి చేయడానికి ప్రైవేటు సంస్థలకు ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గురించి ఇప్పుడు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సుదూర లక్ష్యాలను ఛేదించే మిజైళ్లకు సంబంధించిన ప్రొపల్లెంట్ నుంచి వార్ హెడ్ వరకు వివిధ విడిభాగాలను సమకూర్చే ప్రధాన సంస్థగా ఉంది. సో ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వలన కేవలం ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్కే కాకుండా ఇతర ప్రైవేటు సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యమవుతాయి. తద్వారా ప్రొడక్షన్ క్వాంటిటీ మరియు క్వాలిటీ అనేవి ఎన్హాన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 10 ఏళ్లు 13,000 రెట్ల వృద్ధి, యూపీఐ లావాదేవీల తీరిది. ఈ ఆర్టికల్ యూపీఐని లాంచ్ చేసి 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో యూపీఐ యొక్క సక్సెస్ స్టోరీ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ స్టాటిస్టిక్స్ మరియు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. సరిగ్గా 10 ఏళ్ల కిందట 2016 ఆగస్టు 25న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సేవలు మొదలయ్యాయి. యూపీఐ రాకతో దేశీయ డిజిటల్ చెల్లింపుల తీరు అప్పటి నుండి మారిపోయింది. దేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా నిలవడంతో పాటు రియల్ టైం చెల్లింపులకు అంతర్జాతీయ ప్రమాణంగా యూపీఐ ఎదిగింది. యూపీఐని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేయడం జరిగింది. యూపీఐ విలువ పరిమాణ పరంగా అత్యద్భుత వృద్ధిని సాధించింది అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2016-17లో వార్షిక యూపీఐ లావాదేవీల సంఖ్య 1.78 కోట్లు కాగా 2025-26లో 24,162 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అంటే దాదాపు 13,000 రెట్ల వృద్ధి అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ యొక్క నెంబర్. ఈ ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ మనం చూస్తే లావాదేవీల విలువ 0.07 lakh crores నుంచి 314 lakh crores అంటే 4,000 రెట్లకు పైగా రాణించింది. ఎగ్జామ్లో ఈ మెట్రిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే యూపీఐ లాంచ్ అయ్యి 10 years అయిన నేపథ్యంలో
ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ ఎక్కువ స్కోప్ ఉంది అడగడానికి. ఏదో ఒక ఎగ్జామ్లో దీని మీద డెఫినెట్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ పరిమాణం పరంగా ఎన్ని రెట్లు వృద్ధి సాధించింది, విలువ పరంగా ఎన్ని రెట్ల వృద్ధి సాధించింది, ఈ రెండిటి డిఫరెన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ గణాంకాలు మరొకసారి చూడండి. పరిమాణం పరంగా యాన్యువల్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ అనేది 1.78 క్రోర్స్ నుంచి 24,162 క్రోర్స్ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ అనేది పెరిగింది, అంటే 13,000 రెట్లు. ఇక వాల్యూ అనేది 0.07 lakh క్రోర్స్ నుంచి 314 lakh క్రోర్స్కి పెరిగింది, ఇది 4,000 ఫోల్డ్స్. ఇక లైవ్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనేవి 2016-17లో కేవలం 21 బ్యాంకులు ఉండగా 2025-26 నాటికి 741 బ్యాంక్స్కు, అంటే 35 రెట్ల ఎక్స్పాన్షన్ అనేది మనం చూడవచ్చు. ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 మెట్రిక్స్ మనకి ఇంపార్టెంట్. ఇక 2026 ఒక మైలురాయిగా మనం చూడవచ్చు. 2026 మేలో తొలిసారిగా నెలవారీ లావాదేవీల సంఖ్య 2,300 కోట్లను అధిగమించి 2,320 కోట్లకు చేరింది. ఇక 2026 జూలైలో 2,366 కోట్ల లావాదేవీలు ఇప్పటి వరకు ఒక నెలలో జరిగిన అత్యధిక ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్. ఇక ఈ 10 సంవత్సరాలలో యూపీఐ యొక్క కీ అచీవ్మెంట్స్ మనం చూస్తే డిజిటైజేషన్ ఆఫ్ మైక్రో పేమెంట్స్. మనము రోడ్డు పక్కన స్ట్రీట్ వెండింగ్ షాప్స్లో కూడా, చిన్న చిన్న షాప్స్లో కూడా యూపీఐ సేవలను చూస్తూ ఉంటాము. జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పేమెంట్స్ మనము ఎక్కువగా చెల్లిస్తూ ఉంటాము. పర్సన్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ 500 రూపాయల కంటే తక్కువ విలువైనవి మొత్తం ట్రాన్సాక్షన్స్లో 86% ఉండడం ఎంతగా ఇది చిన్న చిన్న వ్యాపారుల వరకు కూడా పెనిట్రేట్ అయ్యిందనేది తెలియజేస్తుంది. చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ షాప్స్లోను, గ్రాసరీస్లోను, టీ స్టాల్స్లోను కూడా మనము యూపీఐ సేవలను వినియోగిస్తూ ఉన్నాము. యావరేజ్ యూపీఐ ట్రాన్సాక్షన్ వాల్యూ ఓవరాల్గా 1,300 రూపీస్కి తగ్గిపోవడం ఒక అచీవ్మెంట్గా చెప్పవచ్చు. అంటే ఎంత చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి కూడా మనము యూపీఐ మీద ఆధారపడి ఉండడం దీని సక్సెస్ను తెలియజేస్తుంది. ఇక గ్లోబల్ ఫుట్ ప్రింట్ భారతదేశంతో పాటు సుమారు 11 దేశాలలో యూపీఐ సేవలు అందుబాటులోకి ఆవిష్కరించారు. క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్లో కూడా యూపీఐ కీలకంగా దోహదపడుతుంది. ముఖ్యంగా ఫ్రాన్స్, యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్, ఖతార్ వంటి దేశాలలో మొత్తం 11 దేశాలలో యూపీఐ ఆపరేషన్స్ అనేవి నిర్వహిస్తున్నారు. అలానే డైలీ వాల్యూమ్ అనేది మనం కన్సిడర్ చేసినప్పుడు గ్లోబల్ జైంట్స్ అయిన వీసా వంటి క్రెడిట్ నెట్వర్క్స్తో పోటీ పడుతూ కొన్ని సందర్భాలలో ఈ నెట్వర్క్స్ను కూడా అధిగమించి భారతదేశం యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి నమోదవుతూ ఉండడం ఒక విజయంగా మనం చెప్పవచ్చు. అలానే అంతర్జాతీయ రియల్ టైం చెల్లింపుల లావాదేవీల పరిమాణం విషయంలో యూపీఐకి 49% వాటా దక్కినట్లు ఇటీవల ఐఎంఎఫ్ పేర్కొంది. రోజుకు 66 కోట్లకు పైగా లావాదేవీలతో భారత చెల్లింపుల నెట్వర్క్లో యూపీఐ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. సో ఈ విధంగా యూపీఐ యొక్క గ్లోబల్ సుప్రిమసీ అనేది మనం చూడవచ్చు. అయితే రాబోయే 10 ఏళ్లలో యూపీఐ ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి, దానిని ఏ విధంగా పరిష్కరించాలి అనేది చూస్తే మిటిగేటింగ్ ఫ్రాడ్. ఎప్పుడైతే యూపీఐ లావాదేవీలు సంఖ్య పెరిగి చిన్న వర్తకులకు కూడా యూపీఐ సేవల మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు సైబర్ ఫ్రాడ్లు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశం తన సైబర్ భద్రతా వ్యవస్థను మరింత మెరుగుపరిచి అడ్వాన్స్డ్ డిజిటల్ స్కామ్స్ను అరికట్టే విధంగా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అలానే సిస్టమ్ రెజైలెన్స్, ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ అనేది రోజుకి ప్రతి నెల పెరుగుతూ ఉంది. దానికి తగినట్లుగానే సర్వర్ కెపాసిటీస్ని ఎన్హాన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే డీపర్ ఇన్క్లూజన్, ఇప్పటికీ కూడా కొంత డిజిటల్ డివైడ్ అనేది ఇందులో మనం చూడవచ్చు. సో ఇప్పుడు డీప్ రూరల్ అడాప్షన్ మీద యూపీఐ సేవలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దానికోసం కేవలం స్మార్ట్ ఫోన్స్లోనే కాకుండా ఫీచర్డ్ ఫోన్స్లో కూడా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావాలి. అలానే వాయిస్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా చాలా సులభంగా యూపీఐ సేవలు వినియోగంలోకి రావాలి. తద్వారానే ఇల్లిటరేట్ రూరల్
పర్సన్స్ కూడా ఈ యూపీఐ సేవలను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 10 ఏళ్లలో యూపీఐ యొక్క సక్సెస్ స్టోరీ మరియు రాబోయే 10 ఏళ్లకు ఏ విధమైన మనము ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఈ ఆర్టికల్ వివరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హెచ్ఐవి నివారణ ఇంజెక్షన్ దేశీయంగా తయారీ, డాక్టర్ రెడ్డీస్ ఎంక్యూర్కు క్లినికల్ పరీక్షల నుంచి మినహాయింపు, సిడిఎస్సిఓ నిర్ణయం. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిడిఎస్సిఓ ఇటీవల లెనకాపవిర్ హెచ్ఐవి ప్రివెన్షన్ ఇంజెక్షన్కి సంబంధించిన ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ను వేవ్ చేయడం జరిగింది. అంటే వాటి అవసరం లేదు అని మినహాయించి ఈ దేశీయ తయారీకి ప్రోత్సహిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో వివరించారు. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. హెచ్ఐవి సంక్రమణను అడ్డుకునే ఇంజెక్షన్ లెనకాపవిర్ త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. హెచ్ఐవి ముప్పు ఎక్కువగా ఉన్న మరియు కనీసం 35 కిలోల బరువు ఉండే పెద్దలు, యుక్త వయసుల్లో లైంగిక సంపర్కం ద్వారా వచ్చే HIV-1 వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నివారణ మందును ఏడాదికి 2 సార్లు ఇవ్వాలని సిఫారసు చేస్తున్నారు. అయితే అమెరికన్ మార్కెట్లో దీని యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండి. బ్రాండెడ్ మోడల్ సన్లెన్కా హై కాస్ట్ ఇంపోర్ట్ను కలిగి ఉంది. $40,000 పర్ ఇయర్ ఇది కలిగి ఉంటుంది. అంటే 1 సంవత్సరానికి సుమారు 38 లక్షలు, ప్రస్తుత మార్కెట్ రూపీ వాల్యూలో పోల్చినప్పుడు 38 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది సింగిల్ ఇండివిజువల్ పర్ ఇయర్ 2 డోసెస్కి. అలానే ఇది లిమిటెడ్ యాక్సెస్ని కలిగి ఉంది. బట్ ఇప్పుడు భారతదేశం ఈ మందును అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎఫోర్డబుల్ లోకల్ ప్రొడక్షన్ అంటే $40కే తీసుకురావడం కోసం, మీన్స్ పర్ పేషెంట్ ప్రతి సంవత్సరం ఒక 3,800 వరకు. సో 3,800 ప్రజెంట్ మార్కెట్ రూపీ వాల్యూతో పోల్చినప్పుడు $40 వేరు, $40,000 వేరు. ఎంత డిఫరెన్స్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. బ్రాండెడ్ డ్రగ్ సన్లెన్కా $40,000 పర్ ఇయర్ మనం చూస్తే, ఇప్పుడు భారతదేశం తయారు చేస్తున్న ఈ డ్రగ్ జెనరిక్ వెర్షన్ 1000 టైమ్స్ చీపర్గా $40కే దొరకనుంది. సో దీనికోసం ఫేజ్ 3 ట్రయల్స్ను వేవ్ చేస్తూ సిడిఎస్సిఓ నిర్ణయం తీసుకుని డాక్టర్ రెడ్డీస్ మరియు ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్కు మినహాయింపుని ఇచ్చింది. అలానే మార్కెట్లోకి వచ్చిన తర్వాత నిర్వహించే ఫేజ్ 4 క్లినికల్ పరీక్షల ద్వారా ప్రభావశీలత వివరాలను సేకరించి సమర్పించాలి అని ఆదేశించింది. హెచ్ఐవి నివారణకు ఈ ఇంజెక్షన్ ఏ విధంగా దోహదపడుతుంది అనేది చూద్దాము. ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ని తీసుకోవాల్సి ఉంటుంది. క్లినికల్ ట్రయల్స్లో దీని యొక్క ఎఫికసీ ప్రీ ఎక్స్పోజర్ ప్రాఫిలాక్సిస్ పిఆర్ఈపి అంటారు 100% ఎఫికసీని కలిగి ఉంది. అంటే హెచ్ఐవిని మొదటి దశలోనే అరికట్టే నివారించడానికి ఇది దోహదపడుతుంది. ఎస్పెషల్లీ క్యాప్సిడ్ ఇన్హిబిటర్. ఈ క్యాప్సిడ్ అనేది హెచ్ఐవి యొక్క వైరస్ చుట్టూ ఉండే ఒక రక్షణ వలయంలా మనం చెప్పవచ్చు. ఇది ఒక షెల్ లాగా ఈ వైరస్ను రక్షిస్తుంది. హెచ్ఐవి వైరస్ యొక్క వైరల్ ఆర్ఎన్ఏని ఇది చుట్టూ ఒక షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. వన్స్ ఈ వైరస్ సెల్లోకి ఎంటర్ అయితే ఈ క్యాప్సిడ్ అనేది డెస్ట్రాయ్ అయ్యి ఈ వైరల్ ఆర్ఎన్ఏ సెల్ యొక్క డిఎన్ఏలో కలిసిపోతుంది. తద్వారా మిగిలిన కణాలకు కూడా వేగంగా విస్తరిస్తుంది. అయితే ఈ లెనకాపవిర్ వంటి డ్రగ్స్ ఏం చేస్తాయి, ఈ క్యాప్సిడ్ను టైట్గా బైండ్ చేసి వీటిని ఫ్రీజ్ చేసే విధంగా ఉంటాయి. సో ఈ వైరల్ ఆర్ఎన్ఏ అనేది బయటికి రాదు, సెల్లోకి ఎంటర్ అయినా కూడా. దెన్ ఇది మల్టిపుల్ కాపీస్ లాగా డెవలప్ అవడానికి అవకాశం ఉండదు. సో ఈ విధంగా ఇనీషియల్ స్టేజ్లోనే హెచ్ఐవి వైరస్ను ఇది అడ్డుకుంటుంది. అలానే మల్టిపుల్ స్టేజెస్లో ఇన్ కేస్ వైరల్ ఆర్ఎన్ఏ సెల్లో రిలీజ్ అయినా కూడా నెక్స్ట్ స్టేజ్లో కూడా వీటిని అడ్డుకునే విధంగా ఈ లెనకాపవిర్ను మల్టీ స్టేజ్ ప్రొటెక్షన్ కోసం తయారు చేయడం జరిగింది. దీని యొక్క కీ ఇన్నోవేషన్స్ మనం ప్రధానంగా చూస్తే ప్రివెన్షన్ కోసం, హెచ్ఐవి ప్రివెన్షన్లో హై రిస్క్ పాపులేషన్స్ కోసం దీనిని ఓరల్ పిల్స్ ఇప్పటి వరకు వినియోగిస్తూ వచ్చారు. వాటిని రీప్లేస్ చేస్తూ ఈ ఇంజెక్షన్ని తీసుకువచ్చారు. అలానే
మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ HIV-1 వైరస్ను ఎదుర్కోవడం కోసం ట్రీట్మెంట్కిలో కూడా ఇది వినియోగిస్తున్నారు. దీని డోసింగ్ షెడ్యూల్ చూడండి. ఓరల్ పిల్స్ ప్లస్ ఇంజెక్షన్ డే 1 వినియోగించగా డే 2లో ఓన్లీ ఓరల్ పిల్స్ ఇస్తారు. మళ్ళీ డే 8లో ఇంజెక్షన్ అనేది అందిస్తారు. దెన్ మళ్ళీ 6 months తర్వాత సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. సో ఈ విధంగా భారతదేశంలో ఈ లెన్కాపవిర్ జెనరిక్ వెర్షన్ కోసం ఇప్పుడు సన్నాహాలు మొదలుపెట్టారు. నెక్స్ట్ వన్ చూడండి. కార్బోసల్ఫాన్ పురుగు మందుపై సంపూర్ణ నిషేధం. యాటికల్ భారతదేశంలో కార్బోసల్ఫాన్ పురుగు మందును నిషేధించాలి అని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేయడం ఇక్కడ చూడవచ్చు. కార్బోసల్ఫాన్ అనేది అత్యంత ప్రమాదకరమైన కీటకనాశిని. ఇది వేగంగా అత్యంత విషపూరితమైన కార్బోఫ్యూరాన్గా మారుతుంది. తద్వారా పక్షులు, పరాగ సంపర్క జీవులు, జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. దీని వినియోగంతో ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. అందుకే అనేక దేశాలలో దీనిని వినియోగంపై ఆంక్షలు విధించారు మరియు ఇంకొన్ని దేశాలలో పూర్తిగా నిషేధించారు. భారతదేశంలో కూడా ఇప్పుడు సంపూర్ణంగా నిషేధం విధించాలి అని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కీటకనాశిని చట్టం 1968 అంటే పెస్టిసైడ్స్ యాక్ట్ 1968లోని సెక్షన్ 5 కింద ఏర్పాటైన రిజిస్ట్రేషన్ కమిటీని సంప్రదించిన తరువాత కార్బోసల్ఫాన్ తయారీ, దిగుమతి, రవాణా, పంపిణీ, విక్రయం మరియు వినియోగాన్ని నిషేధించాలి అని ప్రతిపాదించడం చూడవచ్చు. సో ఈ కార్బోసల్ఫాన్ పురుగు మందుపై నిషేధమైతే విధించారు. ఈ కార్బోసల్ఫాన్ పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు దీనికి స్పెసిఫిక్ యాంటీడోట్ లేకపోవడం వలన కొన్ని సందర్భాలలో ఈ పాయిజన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తీవ్రంగా ఉండి ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేటికి బొగ్గే ప్రధాన ఆధారం. ఈ ఆర్టికల్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2026 గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎనర్జీ ప్రొడక్షన్కి సంబంధించి గణాంకాలు మరియు మేజర్ సోర్సెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ డేటా ఇప్పుడు చూద్దాం. బొగ్గు వినియోగం కర్బన ఉద్గారాలను పెంచి పర్యావరణానికి చేటు చేస్తుంది అని తెలిసిందే, కానీ దాని వాడకం ఎక్కడా అదుపులోనికి రావడం లేదు. దేశీయ ఎనర్జీ ఉత్పత్తిలో బొగ్గే కీలక పాత్ర పోషిస్తుంది. 2024-25లో ప్రాథమిక వనరుల ద్వారా భారతావనిలో 22,370 పెటాజౌల్ల ఎనర్జీ ఉత్పత్తి అయింది. ఇందులో వివిధ వనరుల వాటా మనం చూస్తే ప్రధానంగా బొగ్గు 79.01% వాటాను ఆక్రమించింది. ఇక హైడ్రో, అణు, ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేవలం 7.38%గా ఉండగా సహజ వాయువు నుంచి 6.23%, ముడి చమురు నుంచి 5.47%, ఇక లిగ్నైట్ నుంచి 1.92%. ఈ విధంగా ఈ ఓవరాల్ బ్రేక్ డౌన్ అనేది మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ వేరు మరియు ప్రైమరీ ఎనర్జీ ప్రొడక్షన్ వేరు. మనము చదువుకున్నాం, రీసెంట్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి 54% మరియు ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి 46%కి మనము ఇన్స్టాల్డ్ కెపాసిటీని పెంచుకోగలిగాము అని. అయితే ప్రైమరీ ఎనర్జీ ప్రొడక్షన్లో ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి మనం చూడవచ్చు. స్థాపిత సామర్థ్యానికి మరియు యాక్చువల్ శక్తి ఉత్పత్తికి డిఫరెన్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మనకి ఇన్స్టాల్డ్ కెపాసిటీలో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ 54% సౌర విద్యుత్ నుంచి, విండ్ ఎనర్జీ మరియు ఇతర సోర్సెస్ నుంచి సాధించినా కానీ దీని యొక్క పవర్ ప్రొడక్షన్లో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాము. ఇప్పటికీ ప్రైమరీ ఎనర్జీ ప్రొడక్షన్లో బొగ్గే కీలక పాత్ర పోషిస్తుంది. 79% పైగా బొగ్గు మీదనే మనము ఆధారపడి ఉన్నాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇన్స్టాల్డ్ కెపాసిటీ గురించి అడిగారా, ప్రైమరీ ఎనర్జీ ప్రొడక్షన్ గురించి అడిగారా, ప్రాథమిక శక్తి ఉత్పత్తి గురించి అడిగారా అనేది ఇంపార్టెంట్. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. కజియా లిజ్ మెజో ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకున్నారు. ప్యూర్టో రికో వేదికగా 2026 నవంబర్లో జరగనున్న
75వ మిస్ యూనివర్స్ పోటీలలో ఈమె మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్లోని పశ్చిమ హిమాలయ అడవులలో ఒక కొత్త సాలీడు జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ స్పైడర్ శరీరంపై నవ్వుతున్న మనిషి ముఖాన్ని పోలిన రంగురంగుల గుర్తులు ఉన్నాయి. అందుకే ఈ సాలీడుకు హిమాలయన్ హ్యాపీ ఫేస్ స్పైడర్, థిరిడియన్ హిమాలయనా అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ సాలీడులో 32 రకాల రంగుల వేరియేషన్స్ గుర్తించారు. ఇది చూడడానికి హవాయి దీవుల్లో ఉండే హ్యాపీ ఫేస్ సాలీడులా ఉన్నప్పటికీ DNA పరీక్షల ద్వారా ఇది వేరే జాతిగా తెలిసింది. ఇవి ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఎగ్జామ్స్లో యూపీఎస్సీలో ఇటువంటి న్యూలీ ఫౌండెడ్ స్పెసీస్ గురించి అడగడం మనము చూస్తూ ఉన్నాము. సో ఇలాంటివి వన్ లైనర్గా అడిగే అవకాశం ఉంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ప్రారంభించినప్పటి నుండి గత దశాబ్ద కాలంలో దాని వృద్ధికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. మనము ఈరోజు క్లాస్లో యూపీఐ యొక్క 10 years సక్సెస్ స్టోరీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ మరియు ట్రాన్సాక్షన్స్ వాల్యూ యొక్క గ్రోత్ ఎంతవరకు పెరిగింది అనేది డిస్కస్ చేశాము. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.